ఒకానొకప్పుడు ఒక శిల్పి అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక పెద్ద రాయి కనిపించింది. దానిని ఒక చక్కని విగ్రహంగా మలచాలని తన ఉలితో చెక్కడం మొదలుపెట్టాడు. వెంటనే ఆ రాయి, దయచేసి ఆపండి, ఈ దెబ్బలను నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు చాలా నొప్పిగా ఉంది అని ఏడ్చింది. శిల్పి జాలిపడి ఆ రాయిని అక్కడే వదిలేశాడు. కొంత దూరంలో అతనికి మరో రాయి కనిపించింది. శిల్పి దానిని చెక్కడం ప్రారంభించాడు. ఆ రాయి విపరీతమైన నొప్పిని మౌనంగా భరించింది. శిల్పి నైపుణ్యంతో కొద్ది రోజుల్లోనే ఆ రాయిని ఒక అద్భుతమైన దేవుడి విగ్రహంగా మార్చాడు. ఊరి జనం ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి గుడిలో ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టారు. నొప్పిని భరించలేకపోయిన మొదటి రాయిని గుడి బయట భక్తులు కొబ్బరికాయలు కొట్టడానికి వాడుతున్నారు. నీతి: జీవితంలో వచ్చే కష్టాలను, నొప్పులను మనం ఓపికతో భరిస్తేనే మన జీవితానికి ఒక విలువ వస్తుంది. ఈరోజు మనం పడే శ్రమ రేపటి మన విజయానికి పునాది. Download ShareChat.